ఏమైంది చాముండి? నేను సత్య జాతకం అడిగితే తన చెల్లెలు ఆర్తి జాతకం పంపించారండి. నువ్వు కూతురు జాతకం పంపించండి అనగానే వియ్యపురాలు గారు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మళ్ళీ ఫోన్ చేసి అడగనా? నాకు కూడా అర్థం కాలేదు. అందులో ఏముంది సార్, మనం ఏమైనా పెళ్లికి జాతక పొంతన చూస్తున్నామా? బిజినెస్ కి మంచి రోజు కోసమే కదా. చెల్లెలు జాతకం ఉన్నా కూడా చాలండి. దాని ద్వారా అక్క జాతకం కాలం ఎలా ఉందో లెక్క కట్టచ్చు. అలా కూడా చెయ్యొచ్చా స్వామి? ఎందుకు కుదరదమ్మా? చెల్లెలి ద్వారా అక్కకి మంచి ముహూర్తం చూడడం, అన్న ద్వారా తమ్ముడికి ముహూర్తం లాంటివి ఇవన్నీ సాధారణ విషయాలమ్మా. తన చెల్లెలి ద్వారా అక్కకి మంచి సమయం వచ్చిందేమో చూద్దాం. అర్జున్, ఇది ఆయనకివ్వు. ఇదిగోండి స్వామి. ఏం జరుగుతుందక్క? ఆర్తి జాతకం చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు సత్య? గుడికి వెళ్ళొస్తున్నానండి. అయ్యా, ఆ, తను మా చిన్న కోడలు, పేరు సత్య. నమస్కారం. నమస్కారం అమ్మా. సత్య, నీ జాతకం ఎక్కడుందమ్మా? అత్తయ్య, అది రూమ్ లో బీరువాలో ఉండాలనుకుంటా. నేను వెతికాను సత్య. అక్కడే ఉండాలి అర్జున్. సరే, వదిలే అర్జున్. అదే ఆర్తి జాతకం ద్వారా సత్య జాతకం లెక్క చూడొచ్చు అని జ్యోతిష్యుడు గారు చెప్పారు కదా. సరే అమ్మా. ఆర్తి జాతకమా? అవును సత్య, మీ కూతురు జాతకం పంపించండి అని అత్తయ్య ఫోన్ చేసి కామాక్షి అమ్మని అడిగారు. ఆవిడ తప్పుగా అర్థం చేసుకుని మీ జాతకానికి బదులుగా ఆర్తి జాతకాన్ని పంపించారు. అందువల్లే ఈ కన్ఫ్యూజన్. దేవి, ఇలారా, నా పక్కకు వచ్చి నిలబడు. కొంచెం గ్యాప్ దొరికితే చాలు, ఇద్దరు అందులో బస్సే నడుపుతారు. దేవి జాతకం చూస్తే సమయం బాగుంది మేడం. ఈ జాతకం గల వ్యక్తులు వారి భర్తలకు సపోర్ట్ గా ఉంటారు. అంతేనా? బాగా చూడండి స్వామి, ఇంకేం తెలియడం లేదా? వాళ్ళ కుటుంబం, అమ్మ నాన్న, వాళ్ళ బంధువులు. ఈ జాతకం కలిగిన వ్యక్తులకి తోడబుట్టిన వాళ్ళు చాలా సపోర్ట్ గా ఉంటారు. అక్క కోసం చెల్లెలు ప్రాణాలే ఇస్తుంది. ఆ స్థాయికి తోడబుట్టిన చెల్లెలు చాలా అభిమానంగా ఉంటుంది. స్వామి, ఏం చెప్తున్నారు? సరిగ్గా చూసి చెప్పండి. లేదు మేడం, ఇలాంటి జాతకం కలిగిన వ్యక్తికి తోడబుట్టిన వాళ్ళైతే చాలా ప్రేమాభిమానాలతో ఉంటారు మేడం. స్వామి, దేవి వాళ్ళమ్మా నాన్నలకు ఏకైక కూతురు. లేదమ్మా, ఈమెకి ఖచ్చితంగా ఒక చెల్లెలుంటుంది. అక్క చెల్లెళ్ళ బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకు ఛాన్సే లేదు స్వామి. ఎందుకలా అంటున్నారు? జ్యోతిష్యుడు గారు, తనకి తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. మీరేమో చెల్లెలు అది ఇది అంటున్నారు. తోడబుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. దేవి, నువ్వే చెప్పు, నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు, అలా ఎవరు లేరు. స్వామి, ఒకవేళ ఇలా ఉండి ఉండొచ్చేమో. దేవి వాళ్ళ నాన్నకి ఒకవేళ రహస్యంగా చిన్న ఫ్యామిలీ ఏమైనా ఉండొచ్చేమో. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు మీరు? కాసేపు కామ్గా ఉండండి. అమ్మ బాబోయ్, ఈవిడ గారికి కోపం రాలేదు, మరి నీకెందుకు కోపం వచ్చేస్తుంది? నాకెందుకు కోపం రావడం లేదు? మా నాన్న గురించి తప్పుగా మాట్లాడకండి, లేదంటే మీకు మర్యాదగా ఉండదు. అరేరే, నాన్న పేరు అడిగితే అది చెప్పడానికి మాత్రం ధైర్యం లేదు, కానీ మా అమ్మ మీద కోపడ్డానికి మాత్రం ధైర్యం వస్తుంది.